అందరికీ నమస్కారం. శ్రీరామ అనే నామం కేశవాది నామాల్లో లేదు. ఎందుకు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు శ్రీరామ అనే నామానికి ఏంటి అంత ప్రత్యేకత? ఆ విషయాలు మనం తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైనది శ్రీరామ నామం అంటూ ఉంటారు. నిజానికి రామనామం తారక మంత్రం లాంటిది. అంటే ఇది చెప్తే ఇక తిరిగే లేదు అనేది అర్థం. ఈ 24 నామాలన్నీ కూడా అవతారాలకు సంబంధించినవి కావు. అదే కేశవాది నామాలు 24 అని చెప్పుకున్నాం కదా, ఇవేవి కూడా అవతారాలకి సంబంధించిన నామాలు కావు. ఆగమ శాస్త్రం ప్రకారమే ఈ కేశవాది నామాలనేవి వర్ణించడం జరిగింది. వాళ్ళందరూ కూడా శంఖ చక్ర గదా పద్మధారులు. అంటే విష్ణుమూర్తి ఎలా ఉంటారు అలా అన్నమాట. వాళ్ళు 24 అనే తత్వానికి, అంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి కదా, ఆ అక్షరాలకి అధిదేవతలు. అంతేకాకుండా ఈ 24 కేశవాది నామాలకి ఉన్న ఆంతర్యం ఏంటి అని అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.